పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల నియోజకవర్గంలోని వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 66 మంది లబ్ధిదారులకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు 72,40,146 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇప్పటివరకు 896 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 8,74,89,645 రూపాయల చెక్కుల రూపంలో ఎరపతినేని అందజేయడం జరిగింది. ఈరోజు మరలా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 66 మందికి మొత్తం 72,40,146 రూపాయలు మరలా శాంక్షన్ అయినాయి. దీంట్లో వివిధ రకాల డిసీజెస్తో బాధపడే అందరికీ కూడా మనం పార్టీలకి సంబంధం లేకుండా మనం ఈ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మనం సహాయం చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మొత్తం మీద మనం 8,74,89,645 రూపాయలు మొత్తం మనం మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చాం. సో మరలా ఇంకొక 1 వీక్ 10 డేస్లో ఇంకొక 50 లక్షలు మరలా మనకి శాంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాం. ఇది చాలా పెద్ద అమౌంట్. మనం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో చాలామంది నిరుపేదలకి మనం దీంట్లో దాదాపు నాకు తెలిసి 20-25% వైసీపీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అడిగితే చాలా పెద్ద అమౌంట్లో వాళ్ళకు కూడా ఇచ్చాము. సంగమేశ్వరం కానీ అంబాపురం కానీ ఇవన్నీ కూడా పార్టీలు కూడా మనం చూడకుండా చేశాం. ఇది మన బాధ్యతగా మనం చేసాం. ఇప్పుడు అందరూ కూడా దయచేసి ఈ పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆ చెక్స్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దీంట్లో ఈరోజు గోగినేని సూర్యవతి వీరాపురం వీళ్ళకి ఒక 3,10,000 అమౌంట్ ఇప్పుడు ఈరోజు చెక్కులు వచ్చిన దాంట్లో ఎక్కువ అమౌంట్ వచ్చింది. 10 చెక్స్ కొన్ని ఉన్నాయి, ఎల్ఓసీలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతాం.